మీరు ఎక్కడికి వెళ్ళి గర్జించినా నేను నిరుద్యోగిని, పోటీ పరీక్షల అభ్యర్థిని అంటున్నారు. అధికార పార్టీ ఏమో మీరు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. ఈ రెండిట్లో దేనికి కన్ఫైన్ అవ్వాలి? అస్మానే ఎందుకు టార్గెట్ అవుతుంది? ఎందుకు ఎక్కువ క్వశ్చన్ చేస్తున్నందుక? ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరుద్యోగులు, అభ్యర్థులు అందరూ వ్యతిరేకతతో ఉన్నారు అనేటువంటిది ఒక వాదన. బీఆర్ఎస్ ట్రాప్లో పడినటువంటి మీలాంటి వాళ్ళు మాత్రమే గర్జిస్తున్నారు అనేటువంటిది కాంగ్రెస్ వాదన. 2 లక్షల ఉద్యోగాల హామీలు ఏమైనా అని అడగొద్దా? ఎందుకు బీఆర్ఎస్ అంటారు మీరు? నాకు అర్థం కాదు. అవతల బీజేపీ కూడా ప్రతిపక్షం ఉంది కదా. ఈ రోజు వరకు ఒక్క నెల కూడా నిరుద్యోగ భృతి పడలేదా? పెన్షన్లే సరిగ్గా పడతలేవు. నిరుద్యోగ భృతి ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు? ఎప్పుడు పడితే అప్పుడు నేనున్న ప్లేస్కి రావచ్చు అని చెప్పినటువంటి నాటి టీపీసీసీ చీఫ్, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ మళ్ళీ అదే కోటరీ ఉందా? 2th ఫ్లోర్లో నువ్వు కింద గేట్ల దగ్గర పోలీసులను, సెక్యూరిటీలను పెట్టి కిందోళ్ళని కిందనే ధర్మేస్తే ప్రజాపాలన ఎట్లయితుంది? నిజంగానే కాంగ్రెస్ చేసినటువంటి దోకాకు మీరు ఒక లెసన్ చెప్పాలి అని మీరు ఇండిపెండెంట్గా ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్ వెనకుండి మిమ్మల్ని ప్రోత్సహించిందా? అందరు అనుకుంటారు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది, పోరు అనుకుంటారు, కానీ కాదు, కాంగ్రెస్ వర్సెస్ నిరుద్యోగులు నడుస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగుల డిమాండ్ ఏమై ఉంటుంది? నోటిఫికేషన్లు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి అనే కదా. కానీ తెలంగాణలో ఇందుకు భిన్నంగా, విభిన్నంగా నడుస్తుంది. మా కొద్దీ నోటిఫికేషన్లు, మా కొద్దీ జీవోలు, పోస్టులు పెంచండి అంటూ విద్యార్థులు, నిరుద్యోగులు, పోటీ పరీక్షల అభ్యర్థులు రోడ్డెక్కి గర్జిస్తున్నారు. ఈ ఆందోళనల వెనుక, ఈ నిరసనల వెనుక రాజకీయ కుట్ర ఉంది అనేటువంటిది తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఆరోపణ. ఒకవేళ అదే నిజమైతే విద్యార్థులకు, నిరుద్యోగులకు దిక్కు ఎవరు? ప్రతిపక్షం ట్రాప్లో విద్యార్థులు, నిరుద్యోగులు ఉన్నారా అనేటువంటి అంశాలతో పాటు అసలు తెలంగాణ అన్ఎంప్లాయీస్ ఏం కోరుకుంటున్నారు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఫైర్ బ్రాండ్ ఆస్మాజీ ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. ఆస్మాజీ నమస్తే. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళి గర్జించినా, ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా నేను నిరుద్యోగిని, పోటీ పరీక్షల అభ్యర్థిని అంటున్నారు. అధికార పార్టీ ఏమో మీరు బీఆర్ఎస్ పెయిడ్ ఆర్టిస్ట్ అంటున్నారు. ఈ రెండిట్లో దేనికి కన్ఫైన్ అవ్వాలి? మొదటిదే కరెక్ట్. ఎందుకంటే ఇంతవరకు జరిగిన ఏ బీఆర్ఎస్ సభలో కూడా అస్మా లేదు. మొన్న సరూర్ నగర్ స్టేడియంలోనే ఎందుకుంది? ఫస్ట్ అదే ఆలోచించాలి కదా. ఇక్కడికి సరూర్ నగర్కి ఇంతమంది నిరుద్యోగులు ఎందుకు వచ్చారు? ఎక్స్పెషల్లీ అస్మానే ఎందుకు టార్గెట్ అవుతుంది? ఎందుకు ఎక్కువ క్వశ్చన్ చేస్తున్నందుక? అంతే కదా. ఇప్పుడు సరూర్ నగర్ స్టేడియంలో జరుగుతున్న సభ నిరుద్యోగుల సభ. అంటే అది బీఆర్ఎస్ పెట్టని, బీజేపీ పెట్టని, ఎవరైనా పెట్టని. కానీ సరూర్ నగర్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, ఇంతకుముందు కూడా చాలా సభలు జరిగినాయి బీఆర్ఎస్ ఆధ్వర్యంలో. కానీ సరూర్ నగర్కి నేను ఫస్ట్ టైం వెళ్ళిన బీఆర్ఎస్ సభకి. ఎందుకంటే సరూర్ నగర్లోనే, అదే స్టేడియంలోనే ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు యూత్ డిక్లరేషన్ని ప్రకటించారు 3 సంవత్సరాల క్రితం. కాబట్టి కౌంటర్గా అది ఎవరైనా పెట్టని. ఎందుకంటే అంత రేంజ్లో స్టేజ్ పెట్టి అంత రేంజ్లో మొబిలైజ్ చేయడం అంటే మాకు కొంచెం కష్టతరమైన పని, అంత ఖర్చుతో కూడుకున్న పని మాతోటి కాదు, నిరుద్యోగులకి మాతోటి. సో మేము ఒక ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుందాం అనుకున్నాం. తప్పేముంది? ఎవరో స్టేజ్ వేసారు, మైకు పెట్టిరు, మీ నిరుద్యోగుల కష్టాలు చెప్పుకోండి అని అవకాశం ఇచ్చినప్పుడు మాకే అవకాశం ఇచ్చిర్రు. ముందు వరుసలో ఉండి కొట్లాడేటోళ్ళమే. మళ్ళీ అందరం కూడా డైలీ మీడియాలో కనిపిస్తూ మా జీవోలు ఇవి, మా నష్టాలు ఇవి, మా కష్టాలు ఇవి అని చెప్పుకునే వాళ్ళమే ఉన్నాం అక్కడ. అంతే తప్ప ఏ బీఆర్ఎస్ లీడర్ కూడా మాట్లాడలేదు అక్కడ. ఒక కేటీఆర్ తప్ప ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఎంతసేపటికి మేమే మాట్లాడినాం. మా లోపల నిరుద్యోగుల మధ్యలో పోటీగా మాట్లాడినాం తప్ప ఎవ్వరు కూడా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడలేదు. అదొక స్టేజ్ మా కోసం ఏర్పాటు చేసిన స్టేజ్. అది సరూర్ నగర్లో ప్రియాంక గాంధీ అనౌన్స్ చేసిన చోటనే ఆ స్టేజ్ పెట్టినందుకు మేము పోవాల్సి వచ్చింది తప్ప రాజకీయ ట్రాప్లో పడడము, బీఆర్ఎస్కి ఫేవర్గా అవ్వడము. ఇంకొకటి, అక్కడ జరిగిన సభ కూడా నిరుద్యోగుల నోటిఫికేషన్ల గురించే. ఇంకోటి కాదు. నిరుద్యోగుల్ని పిలిచి కండువాలు కప్పలేదు. అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా బీఆర్ఎస్లో జాయిన్ అవ్వాలన్న ఉద్దేశంతో కూడా రాలేదు. ఒక ప్లాట్ఫామ్ పెట్టిర్రు. ఆ ఒక ప్లాట్ఫామ్ పెట్టినందుకు పెద్ద సభ. అంత పెద్ద సభ అయితే మేము ఏర్పాటు చేసుకోలేం కదా. మా తాహత్తుకు మించిన ఖర్చు అది.
కాబట్టి సరే ఏర్పాటు చేసిరు కదా పోదామన్న ఉద్దేశంతో పోయినాం. ఇంకొకటి కేటీఆర్ గారి నుంచి కూడా మాకు స్పష్టమైన హామీ వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేసినాం. ఓకే, ఏమని అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి యూత్ డిక్లరేషన్, అభయహస్తం మేనిఫెస్టో, 2 లక్షల ఉద్యోగాలని వాళ్ళు ఎట్లా మాట్లాడారో సరే మేము ఇవ్వలేకపోయినాము కాబట్టి 10 సంవత్సరాల కాలంలో మీరు నష్టపోయారు కాబట్టి ముందుగా నేను మీకు క్షమాపణ చెప్పదలుచుకున్నా అని ఒక మాట చెప్తారని కూడా మేము చాలా ఎక్స్పెక్ట్ చేసినాము. చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే 2 లక్షల ఉద్యోగాలు వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ మేము ఎట్లా భర్తీ చేస్తాం, ఎట్లా ఇస్తాము, ఇంకొక 2 సంవత్సరాల కాలంలో మనకి ఎలక్షన్స్ వస్తాయి, ఆ ఎలక్షన్లోగా వీళ్ళు ఇస్తే ఓకే, ఇవ్వకపోతే అదే 2 లక్షల నోటిఫికేషన్ని మేము ఎట్లా భర్తీ చేస్తాము అన్న ఒక కాన్సెప్ట్ మీద ఆ సభ పెట్టి ఉంటే బాగుండే. కానీ ఎంతసేపటికి మాకే అవకాశం ఇచ్చారు. వాస్తవానికి మేమే మాట్లాడినాం, మేమే మళ్ళీ అవే జీవోలు అవే కథలు మేమే చెప్పుకున్నాం. ఇప్పుడు ఆన్ రికార్డ్ చెప్తున్నారు కదా కేటీఆర్ ఆ మాట ఇవ్వలేకపోయారని. ఆఫ్ ద రికార్డ్ ఆయన అడిగారా ఆ సభ అయిపోయిన తర్వాత? చాలా అడిగినాం. సభ అయిపోయిన తర్వాత ఆయన వెళ్ళిపోయారు కానీ అంతకు ముందే మేము అడిగినాం అన్నట్టు. చాలా మీడియాల్లో ఆయన చెప్పిరు కూడా, మా తప్పు, నిరుద్యోగుల్ని మేము పట్టించుకోలేదు, అదొక తప్పిదం అయితే ఉండిపోయింది, గ్రూప్ 1 విషయంలో అవకతవకలు, ఈ పేపర్ లీకేజ్ల వల్లనే మేము ఓడిపోయినాము అని చెప్పేసి చాలా మీడియా సమావేశాల్లో చెప్పేసరికి ఏమనుకున్నామంటే అంత పెద్ద సభలో చాలామంది నిరుద్యోగులు ఉన్నారు కాబట్టి అక్కడ మేబీ చెప్పే అవకాశం ఉందని మేము కూడా అనుకున్నాము. చాలామంది కింది స్థాయి వాళ్ళు నాయకులు కూడా చెప్పారు, మీరు అనుకున్నట్టే మీ ఎక్స్పెక్టేషన్స్కి మించి ఆయన హామీలు ఇవ్వబోతున్నారు, ఆయన డిజైన్ చేసుకున్నారు అట్లా ప్లాన్ని అని చెప్పేసి కూడా అన్నారు. అందుకే మేము కూడా చివరి క్షణం వరకు ఎదురు చూసినాం చెప్తారేమో అనుకుని. ఆ లోపే సభ అయిపోయింది, టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. ప్రభుత్వం మీద మీకున్న వ్యతిరేకతను, ప్రభుత్వం మీకు చేసినటువంటి మోసాన్ని, నమ్మక ద్రోహాన్ని ఎండగట్టారు. సరే, మరి వాళ్ళు మాటిచ్చినట్లు, వాళ్ళు చెప్పినట్లు రాబోయే రోజుల్లో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పలేదు కదా కేటీఆర్. దానికి ఏమంటారు? చెప్పలేదు. దానికి ఏమంటున్నా అంటే మళ్ళొక సభ నిర్వహించాల్సిన అవసరం ఉంది. మళ్ళా కూడా నిరుద్యోగులు ఇంతమంది గ్యాదర్ అయ్యే అవకాశం ఉందా లేదా అని తెలియదు, చెప్పలేం. కానీ ఎందుకంటే పోలీసు నోటిఫికేషన్ వల్ల నష్టపోతున్నారు అభ్యర్థులు కాబట్టి ఆ మంటలు వచ్చారు చాలామంది. అందులో సరూర్ నగర్కి దిల్సుఖ్ నగర్ దగ్గర కాబట్టి ఇన్స్టిట్యూట్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి చాలామంది వచ్చారు. నెక్స్ట్ నిర్వహించే సభలు అంతమంది ఉండకపోవచ్చు, అంతమందికి రీచ్ అవ్వకపోవచ్చు. కానీ ఈ సభలనే ఆ హామీ ఇచ్చింటే బాగుండని నాకు అనిపించింది. కానీ ఇవ్వలేకపోయారు. మరి ఎట్లా ఇస్తారనేది కూడా క్లారిటీ లేదు ఇప్పటికీ. సరే, వాళ్ళు ఇవ్వట్లేదు, ఇప్పటికైనా మీరు ఒక క్షమాపణ కోరి మేము ఇస్తాము, ఇది చేస్తామన్న ఒక స్పష్టమైన హామీ మీరు కూడా ఇచ్చింటే బాగుండు. కానీ ఇవ్వలేదు. అది కూడా మేము కొంచెం డిసప్పాయింటెడ్గానే ఉన్నాం. ఏంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిరుద్యోగులు, అభ్యర్థులు అందరూ వ్యతిరేకతతో ఉన్నారు అనేటువంటిది ఒక వాదన. లేదు, సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే, బీఆర్ఎస్ ట్రాప్ లో పడినటువంటి మీలాంటి వాళ్ళు మాత్రమే గర్జిస్తున్నారు, లేనిపోని అవాకులు చెవాకులు పేలుతున్నారు, రాళ్లు విసిరేస్తున్నారు అనేటువంటిది కాంగ్రెస్ వాదన. ఎక్కడ తేడా గుట్టింది మీకు కాంగ్రెస్ సర్కార్తో? మేము అవాకు చివకలు ఎప్పటి నుంచి స్టార్ట్ చేసినాము? ఎప్పటి నుంచి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చిన తర్వాత, మేము తెచ్చిన తర్వాత 1 సంవత్సరం కాలం పాటు కూర్చొని చదువుకున్నాం. ఎక్కడ కూడా మేము నిరసనలు చేయలేదు, ఏం చేయలేదు. మీరు గమనించండి, కూడా మా ప్రీవియస్ వీడియోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మేము ఎక్కడ కూడా ఏ నిరసన నేను కూడా ఎక్కడ కూడా చేయలేదు. కనీసం మీడియా సమావేశాల్లో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నమ్మకం, చెప్పిరు కదా వస్తాయి అని చెప్పేసి నమ్మకంతో ఉన్నాము. 24 అవుతుంది, 2025 అయిపోతుంది, ఇప్పుడు 2026 వచ్చింది, అయినా సరే నోటిఫికేషన్స్ లేవు. మరి నిరసన తెలిపొద్దా? అడగొద్దా? 2 లక్షల ఉద్యోగాల హామీలు ఏమైనా అని అడగొద్దా? ఇప్పుడు ఇంత ప్రశ్నిస్తున్నామంటే బీఆర్ఎస్ ఎందుకు బీఆర్ఎస్ అంటారు మీరు? నాకు అర్థం కాదు. అవతల బీజేపీ కూడా ప్రతిపక్షం ఉంది కదా, బీజేపీ అని ఎందుకు అన్నారు? మీకు గట్టిపోటీ బీఆర్ఎస్ అనుకుంటున్నారా, లేకపోతే మా వల్ల మీకు ఏమైనా భయం పుడుతుందా? మీ పదవులకు ఏమన్నా ఎసరు పెడతామన్న భయం కలుగుతుందా? ఇప్పుడు సెలెక్టెడ్ పీపుల్సే అని అంటున్నారు కదా, సెలెక్టెడ్ పీపుల్సే వాయిస్ వినిపిస్తున్నారు. అప్పుడైనా ఇప్పుడైనా అదే ప్రవళిక విషయంలో కూడా ఈ సెలెక్టెడ్ పీపుల్సే వాయిస్ వినిపించారు. అప్పుడు కూడా ఈ సెలెక్టెడ్ పీపుల్సే ప్రవళిక కేసులో కూడా ఇంకా దోషులుగా మా నిరుద్యోగులు ఉన్నారు, A1 A2లుగా మా నిరుద్యోగులే ఉన్నారు. బల్మూరు వెంకటన్న కూడా ఉన్నారు. ఆ ప్రవళిక ఇష్యూలో నిరసన తెలిపిన క్రమంలో నిరుద్యోగులు ఉన్నారు. మరి అప్పుడు బీఆర్ఎస్ హయాంలో కూడా అది ఫేస్ చేసినాం కదా, అప్పుడు వ్యతిరేకించినాము.
నోటిఫికేషన్లు రావట్లేదని ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాము. మరి అప్పుడేమో బల్మూర్ వెంకటన్న, రియా సారు, కోదండరామ్ సార్ మా పక్కన ఉన్నారు కాబట్టి మేము నిరుద్యోగులం అయిపోయినాం. స్వచ్ఛమైన నిరుద్యోగులం, ఎలాంటి కల్మషం లేదు, రంగు లేదు మాకు. ఈరోజు మా పక్కనున్న వాళ్ళు ఎమ్మెల్సీలు అయ్యారు, వాళ్ళకి విప్పు పదవులు వచ్చినాయి, మంత్రిత్వ హోదాలు వచ్చినాయి, లైబ్రేరియన్ చైర్మన్లు అయినరు, వీళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినాయి. కాబట్టి ఈరోజు మేము రంగులు పూసుకున్న నిరుద్యోగులం అయిపోయినాం. ఇక్కడ చూసే విధానంలో తప్పుందా, మా లోపల తప్పుందా? మేము అప్పుడు ప్రశ్నించినాం, ఇప్పుడు ప్రశ్నిస్తూనే ఉన్నాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఇవ్వనంత కాలం, ఏ ప్రభుత్వమైనా మీరు ఇవ్వనంత కాలం మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని రంగులు పూసినా, ఇప్పుడు గులాబీ రంగు పూస్తున్నారు, పూయండి. నెక్స్ట్ కాషాయం పూస్తారు, దానికి కూడా సిద్ధంగానే ఉన్నాము. మీరు పూస్తారు, మాకు తెలుసు. ఇప్పుడు అదే స్టేడియంలో బీజేపీ సభ పెట్టినా మేము పోయేటోళ్ళమే, ఓకే, ఖచ్చితంగా పోయేటోళ్ళం. మీ డిమాండ్కి ఎవరు వత్తాసు పలికితే, మీతో ఎవరు తోడుగా వస్తే వాళ్ళతో వెళ్తారు. అంతే కదా, వెళ్తాం కదా. ఎందుకంటే ఇన్ని రోజులేమో ఒక బాధ, ప్రతిపక్షాలు స్పందించట్లే అని మనమే మొత్తుకున్నాం. ఇప్పుడు ప్రతిపక్షాలు మాకు మద్దతుగా వచ్చి ఎందుకు మద్దతు తెలుపుతుంటే మీకు ఎందుకు అంత భయం అవుతుంది అంటే, అసెంబ్లీలో మేము వెళ్ళి మాట్లాడలేం. అక్కడ కాంగ్రెస్తో మాట్లాడేది ఎవరు? ప్రతిపక్షాలే కదా. అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడేది మేము మాట్లాడలేం కదా, మేము ఎమ్మెల్యేలం కాదు కదా. మా పక్షాన ఎవరు మాట్లాడాలి? ప్రతిపక్షం వాళ్ళే కదా మాట్లాడాల్సింది. మరి అట్లాంటప్పుడు మా వినతులు వాళ్ళకి కాకపోతే ఎవరికి చేరుతాయి? అట్లా కూడా మా వినతులు 1 సంవత్సరం పాటు, 2 సంవత్సరాల పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కాకుండా ఎవరికి చేరినాయి? ఎమ్మెల్సీలకు కాకుండా ఎవరికి చేరినాయి? మీ దగ్గరకే వచ్చినాం కదా, 2 సంవత్సరాల కాలం తిరిగినాము. మరి మీరు ఎందుకు పట్టించుకోలేదు? ఇప్పుడు అని చెప్పేసి కనీసము నిరుద్యోగులతో ఒక చర్చ కూడా జరపలేదు. పాలన అంటే మాదే, ప్రజాపాలన అంటే మాదే, ఇన్ని ఉద్యోగాలు ఇస్తుంటే నిరుద్యోగుల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంటే మీరేంటి ఇంత మాపై విరుచుకు పడుతున్నారు అని చెప్పి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి నాకు ఇస్తానన్న స్కూటీ ఏది? నాకు ఇస్తానన్న యువ వికాసం ఏది? నాకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది? నాకు ఇస్తానన్న నోటిఫికేషన్ లేవి? చెప్పండి. మరి నాకు 300 ఫీజు ఉన్న టెట్ అర్హత పరీక్షకి ఈరోజు 1000 రూపాయలు ఎందుకు పెంచారు? అసలు ఫీజే తీసుకోనని మేనిఫెస్టోలో ప్రకటించారు కదా. మరి టెట్ ఫీజు 1000 రూపాయలు ఎందుకు పెంచారు? సెట్ ఫీజు 1500 ఎందుకు ఉంది? నేను బీసీ బిడ్డని, బీసీ బిడ్డకి 1500 ఫీజు పెట్టిరంటే మీరు ఓసీ బిడ్డ 2000 ఫీజు కట్టి ఈరోజు సెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. మరి ఆ తర్వాత స్టెప్ ఏంది? అర్హత పరీక్షలు పెడతానే పోతున్నారు, మాతో కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటున్నారు. ఆ కోట్ల రూపాయలు పెట్టి మీరు మాకు ఒక ఉద్యోగం ఇచ్చే ఒక పరీక్షను ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? ఒక మెగా డిఎస్సిని ఎందుకు నిర్వహించలేకపోతున్నారు? ఒక జూనియర్ లెక్చరర్, ఒక డిగ్రీ లెక్చరర్, ఒక యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు? ఒక పోలీస్ అభ్యర్థులు 15 లక్షల మంది ఎదురు చూస్తుంటే వాళ్ళకి నోటిఫికేషన్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కలెక్టరేట్ ఆఫీసులు కట్టిరు, కానీ ఆ కలెక్టరేట్ ఆఫీసులలో ఆఫీసర్స్ని ఎంతమందిని నియమించారు మీరు? ఇప్పటికీ ఆంధ్ర ఉద్యోగులే ఇప్పటికీ ఉంటున్నారు. అంత దుస్థితి మనకెందుకు? మన దగ్గర కూడా డిగ్రీ చదివిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు కదా, 30 లక్షల మందే ఈరోజు ఓటీఆర్ని ఎన్రోల్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి ఆ 30 లక్షల మంది అప్డేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నప్పటికీ లెక్క ప్రకారం టీజీపీఎస్ఏ చూపిస్తుంది కదా ఓటీఆర్ లిస్టు. అలాంటప్పుడు ఇంతమంది ఉండగా కూడా మీరు పరీక్షలు నిర్వహించకుండా ఏపీ ఉద్యోగుల చేతుల్లోనే ఇంకా మా ఉద్యోగాలు పెట్టి ఇంకా మాకు ఉద్యోగాలు ఇవ్వకుండా నాంచి 3 సంవత్సరాలు చేసి మాకు రంగులు పూస్తే మేము ఏం చేయాలి? మరి ఎక్కడున్నాయి నా యువ వికాసం? ఎక్కడ? నేను అప్లై చేసుకున్నా, ఎక్కడుంది? మరి ఎక్కడుంది? 50,000 అంటే ఒక నిరుద్యోగి 1 సంవత్సరం పాటు కూర్చొని చదువుకోవచ్చు. 50,000 రెంట్ కట్టుకొని. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తుంది, 2 ఏళ్లకు పైగానే కావస్తుంది కదా. ఈ రోజు వరకు 1 నెల కూడా నిరుద్యోగ భృతి పడలేదా? పడలేదు. ఒక్క నిరుద్యోగికైనా పడ్డదా అడగండి. పెన్షన్లే సరిగ్గా పడతలేవు, నిరుద్యోగ భృతి ఎక్కడి నుంచి ఇస్తారు వీళ్ళు? ఓకే, నిరుద్యోగ భృతి పడలేదు. నిరుద్యోగులు రోడ్డెక్కినప్పుడు, సీఎం ఇంటి ముట్టడి చేసినప్పుడు, లేకపోతే అనేక ప్రాంతాల్లో గర్జించినప్పుడు డెలిగేషన్స్ ఎవరు ముందుకు వచ్చి, లేదంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ముందుకు వచ్చి ముఖ్యమంత్రితో మేము మాట్లాడిస్తాం అని ఇనిషియేషన్ ఎక్కడ తీసుకోలేదా? బట్టి సార్ ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేశారు, కోదండరామ్ సార్ అధ్యక్షతన ఒకసారి నిరుద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేస్తే అందరు ఇచ్చిన వినతులు తీసుకున్నారు. సొల్యూషన్ ఎక్కడుంది? ఎందుకంటే ఆయన విద్యాశాఖ మంత్రి కాదు కదా. ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యింటేనేమో దానికి ఒక్క ప్రశ్న కన్నా జవాబు దొరుకుతుండే, ఒక సొల్యూషన్ అయినా వస్తుండే. ఆయన విద్యాశాఖ మంత్రి కాదు, ఆయన డిప్యూటీ సీఎం. ఆయన బాధ్యతగా మాతో చర్చలు జరిపారు, తీసుకొని పోయారు, ఆ వినతులు ఇచ్చారు. మరి ఆ బాధ్యత ఎవరు నిర్వర్తించాలి? విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి గారే కదా. మరి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మాతో ఎందుకు చర్చలు జరపలేదు? మీరు ఒక ముఖ్యమంత్రిగా మాతో చర్చలు జరపకండి,
మేము మాట్లాడదలుచుకోలేదు ముఖ్యమంత్రి పదవి గురించి. మేము మాట్లాడేది విద్యాశాఖ మంత్రి గురించి. మాకు మా విద్యాశాఖ మంత్రి మాతో చర్చలు జరిపేది ఉండే, ఇప్పటికీ 2.5 సంవత్సరాల కాలం పాటు ఎందుకు జరపలేదు? ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్లోనే విద్యాశాఖ మంత్రిని ఎందుకు టార్గెట్ చేస్తున్నాం మేము? మీరే కదా మాకు మా హామీలు ఇచ్చింది. మీరు మాకు హామీలు ఇచ్చిర్రు, ఉద్యోగాలు ఇస్తామని మమ్మల్ని మోసం చేసిర్రు. ఎవ్వరు చేయని భిన్నంగా కొత్త రూపకల్పనగా మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు, యువ వికాసం, నిరుద్యోగ భృతి, విద్యార్థి భరోసా కార్డు, 5 లక్షల కార్డు, ఫీజు రియంబర్స్మెంట్లు, ఫ్రీ స్కూటీలు అని చెప్పేసి మీరు కాదా నిరుద్యోగుల్ని మోసం చేసింది? మీరు కాదా డేట్లతో సహా ప్రకటించి ఈ డేట్లోనే ఈ సంవత్సరంలో ఈ డేట్లలో ఎగ్జామ్ పెడతామని మీరే కదా మేనిఫెస్టోలో ప్రకటించింది? అవును, జాబ్ క్యాలెండర్ డైరెక్ట్ మేనిఫెస్టోలోనే ఇచ్చిర్రు వాళ్ళు. యూత్ డిక్లరేషన్లోనే వాళ్ళు ప్రకటించారు. అలాంటప్పుడు అసలు ఎవ్వరూ చేయని విధంగా మీరు మేనిఫెస్టోలోనే ప్రకటిస్తే మేము ఎంత నమ్మింటాం చెప్పండి? ఎంత ఖుషి అయింటాము? 2 లక్షల ఉద్యోగాలంటే మాటలా? ఏడాది లోపే అన్నారు. సరే ఏడాది అటు ఇటు అయినా సరే రెండో ఏడాదన్నా భర్తీ చేయాలి కదా. చెయ్యకపోగా పాత నోటిఫికేషన్లు మీ అకౌంట్లోకి వేసుకొని అట్లా కూడా వేసుకోండి. సరే మరి 1,30,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఇంకా 70,000 ఉద్యోగాలు ఇచ్చిర్రు అనుకుందాం. అపాయింట్మెంట్లు ఇచ్చినా ఏది ఇచ్చినా ఇచ్చిరని అనుకుందాం. 1,30,000 ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఇవన్నీ మీరు లెక్కలు చెప్పకుండా, కనీసం ఖాళీల వివరాలు చెప్పకుండా, ఇప్పుడు 5,000 వేస్తా, ఇప్పుడు 3,000 వేస్తా, 3,000 డిఎస్ వేస్తా, ఫేజ్ 2లో ఇంకో 5,000 వేస్తా అంటే ఫేజ్ 2 ఎప్పుడు రావాలి? ఈ రెండు సంవత్సరాల కాలంలో ఈ భర్తీలు ఎప్పుడు జరగాలి? ఇంకా ఫేజ్ 2 నోటిఫికేషన్ అంట. ఇప్పటికే మేము చదివి నలిగిపోయి విసిగిపోయి బయటనే తిరుగుతున్నాం. ఇప్పుడు బయటనే తిరుగుతున్నాం. చదివినాము, అయిపోయింది, రివిజన్ అయిపోయినాయి, అంత అయిపోయినాయి, రెడీగా ఉన్నాము, అయినా సరే నోటిఫికేషన్లు లేవు. ఏం చేయాలి మరి? ఏజ్ రిలాక్సేషన్ 1 ఇయర్ పెంచరు. ఈ 1 ఇయర్ లోపల మీరు 1,30,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తారా? ఆల్రెడీ 2 నెలలు గడిచిపోయింది. ఈ 10 నెలల్లో మీరు ఇస్తారా? 10 నెలల్లో సాధ్యమేనా? అంటే ఈ 10 నెలల తర్వాత మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ పెంచండి అని మళ్ళొక మేము ధర్నాలు చేయాలా? అంటే ఏజ్ రిలాక్సేషన్ కోసమే సంవత్సరాల తరబడి మేము ధర్నాలు చేస్తే ఇక నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయి? ఇన్ని మొత్తం లిటిక్కులు పెట్టేసారు ప్రతిదానికి. టీఆర్ఎస్ ను గద్దెదించాలని, కాంగ్రెస్ సర్కార్కు పట్టం కట్టాలని, అలా కడితే నిరుద్యోగులు, పోటీ పరీక్ష అభ్యర్థులు, తెలంగాణ భవిష్యత్తు మారుతుందని బస్సు యాత్ర చేశారు. మీరంతా ఓటర్ల దగ్గరికి పోయి మొత్తం అంతా అభ్యర్థించారు. ఆనాడు కనిపెట్టలేకపోయారా మీరు ఈరోజు మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ కపటతత్వాన్ని? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఒక ప్రవళిక ఇష్యూ, గ్రూప్ 1 పేపర్ లీకేజ్, ఇది ఎట్లా జరిగిందో కానీ, ఎవరి తప్పిదమో కానీ మొత్తానికైతే బీఆర్ఎస్ హయాంలో తప్పిదం జరిగిపోయింది. తప్పు జరిగింది కాబట్టి వాళ్ళకి శిక్ష వేయాలనుకున్నాం. మేము శిక్ష వేయాలనుకున్నాం, వేసినాం. తర్వాత అల్టర్నేట్ ఏదన్నా ఉంది అంటే వీళ్ళందరూ ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అంటే ప్రొఫెసర్, ఆయన విద్యార్థుల బాధలు ఆయనకు బాగా తెలుసు. తెలంగాణ ఉద్యమంలో చాలా కష్టపడ్డ వ్యక్తి, ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. అలాగే రియాజ్ సార్ కూడా ఒక టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తి, ఆయన కూడా ఒక మంచి టీచర్ కాబట్టి ఆయనకు అర్థమవుతుంది. వీళ్ళంతా ఒక చదువుకున్న వ్యక్తులు. బల్మూరి వెంకటన్న అప్పటికి ఆయన డాక్టర్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ చదువుకున్న విద్యావేత్తలు కదా, వీళ్ళలాంటి వాళ్ళే నాయకులుగా ఉంటే మాకు మంచి జరుగుతుందన్న ఒక ఆలోచనతోటి చాలా సపోర్ట్ చేసినాం. రేవంత్ రెడ్డి గారు స్వయంగా రౌండ్ టేబుల్స్ ఇవన్నీ పెట్టి ఆయన ఎట్లా అంటే ఒక చిన్న స్థాయి లీడర్ నుంచి వచ్చారు కదా, ఒక మంచి హోప్ ఉండే ఆయన మీద మాకు. ఒక జెడ్పీటీసీ స్థాయి నుంచి ఈరోజు ఎమ్మెల్యేగా ఎదిగి టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు చికడపల్లి లైబ్రరీకి వచ్చి, అశోక్ నగర్ ఉస్మానియాకి వచ్చి, అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ కి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత మళ్ళీ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటే అశోక్ నగర్ కి ఎక్కడికి వచ్చారు? ఓడియన్ మాల్ కి వచ్చారు కదా. ఆ ఓడియన్ మాల్కి వచ్చారు. ఆయనకి ఎక్కడ లాభాలు ఉంటే అక్కడ వస్తున్నారు. ఇప్పుడు లైబ్రరీకి వస్తే ఏం లాభం ఉంది? మాకు రివర్స్, మాకు ఒక పూట అన్నం పెట్టిపోవాల్సి వస్తుంది ఆయన లైబ్రరీకి వస్తే. ఆయనకు నష్టం కదా అది కాదు కదా. ఆయనకు ఓడియన్ మాల్కి వెళ్తే పైన ఫ్లాట్ అని ఇస్తారు. లైబ్రరీకి వస్తే ఏముంది? పుస్తకాలు, పాత పుస్తకాలు, దుప్పు పట్టిన బెంచీలు, ఆ డస్టులు ఆయన తిరగలేదు. ఎలా పెరిగింది? ఎవరు పెంచారు ఈ గ్యాప్నా? ఈ అధికార దాహం పెంచింది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే మనిషి అధికారం లేనప్పుడు ప్రవర్తించిన తీరు, అధికారం వచ్చిన తర్వాత ప్రవర్తించిన తీరుకి చాలా డిఫరెంట్ ఉంది. ఇప్పుడు మేము ఎట్లా కూర్చొని మాట్లాడినామో అట్లా కూర్చొని మాట్లాడిన వ్యక్తి ఈరోజు అసలు ఊహకందని సిచ్యువేషన్లో ఆయన ఉన్నారంటే, ఢిల్లీ పర్యటన 70 సార్లు చేసి స్పెషల్ ఫ్లైట్లు కొనిపోతున్నారంటే ఎవరి సొత్తు? అది ఎవరి సొత్తు?
మాదే అది కూడా మాదే. ఎందుకంటే ఒక టెట్ నోటిఫికేషన్ వస్తే కోట్ల రూపాయలు వస్తాయి. ఒక అభ్యర్థి నుంచి 1000-1500 వసూలు చేస్తున్నారంటే ఎన్ని వేల ఫీజులు అయితే చూడండి. 30,000-40,000 మంది రాస్తే ఎన్ని కోట్ల రూపాయలు వస్తాయి. 6 సార్లు టెట్ పెట్టిరు, ఒక్కసారైనా డిఎస్సి పెట్టిరా? ఓకే, మరి మాకు టెట్ నోటిఫికేషన్ వద్దని అంటున్నాం మేము. అట్లా అంటే నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారు అంటారు. అర్హత పరీక్ష ఎన్నిసార్లు రాస్తాం? సంవత్సరానికి ఒకసారి పెట్టుడే ఎక్కువ. సరే 2 సార్లు పెడుతున్నారు, సంతోషం. పెట్టి ఒక్కసారైనా సంవత్సరానికి డిఎస్సి పెడుతున్నారా? 25,000 మెగా డిఎస్సి ఇస్తామని అదే మేనిఫెస్టోలో ప్రకటించారు. ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయండి అంటే ఉన్న స్కూళ్ళని మూసేస్తామంటున్నారు. 23,000 స్కూళ్ళని మూసేస్తే మాకు మెగా డిఎస్సి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తాయి మెగా డిఎస్సి? ఉన్న స్కూళ్ళని మూసేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా అంటే అవసరం ఏముంది? ఆ 2,000 కోట్లు ఈ ఉన్న స్కూళ్ళని బాగు చేయించడానికి ఉపయోగించవచ్చు కదా. ఒకవేళ లేకపోతే ఫస్ట్ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కట్టడం ప్రారంభించి అవంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఈ ఉన్న స్కూళ్ళని, సింగిల్ టీచర్ ఉన్న స్కూళ్ళని, ఆ స్కూళ్ళని, ఈ స్కూళ్ళని మూసేస్తే ఒక పద్ధతి ఉంటుంది. ఈ స్కూళ్ళకి బునాదులు కూడా పడలేదు, ఆ స్కూళ్ళు మూసేస్తా అంటే ఏం విద్యాశాఖ మంత్రివి మీరు? ఏం విద్యాశాఖ మంత్రి? మీ తెలివి ఎక్కడ పోయింది? మీరు ఏ తీరుగా వ్యవహరిస్తున్నారు మీకు అర్థమవుతుందా? హిట్లర్ పాలన అంటారు, ఇంటిని తాగిసామండి అంటారు. మేము గెలిపించిన పాపానికి ఎంత నొప్పి ఉంటుంది మాకు చెప్పండి, ఎంత బాధ ఉంటుంది? ఇంటిని తాగి సావాలా మేము? ఎందుకు సావాలి? మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసినందుక, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినందుక, మీ అబద్ధపు హామీలను నమ్మినందుక అందుకు సావాలా మేము? అంటే మాకు గత్యంతరం లేక ఇంకా మేము బతకలేము, మీరు నోటిఫికేషన్లు ఇవ్వట్లేదు కాబట్టి ఇక మేము మోసపోయినామని చెప్పేసి మేము చచ్చిపోవాలా నిరుద్యోగులు? టీఆర్ఎస్ సర్కార్ ఉన్నప్పుడు కేసీఆర్ గారిని కలవటానికి, కేటీఆర్ను కలవటానికి ఓ సెక్షన్ ఆఫ్ లీడర్స్ దడిలాగా ఉండి, కోటరిలాగా ఉండి నిరుద్యోగులను, విద్యార్థులను ఆయన వరకు వెళ్ళనివ్వలేదు, వాళ్ళని కలవనివ్వలేదు. అందుకే ఈ గ్యాప్ అనేటువంటి ఒక ఆరోపణ ఉంది. కొన్ని సందర్భాల్లో అది నిజం కూడా. ఇప్పుడు అలాంటి కోటరీ ఉండదు, అలాంటి బౌండరీస్ ఉండవు, ఎప్పుడు పడితే అప్పుడు నేనున్న ప్లేస్కి రావచ్చు అని చెప్పినటువంటి ఆనాటి టీపీసీసీ చీఫ్, నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చుట్టూ మళ్ళీ అదే కోటరీ ఉందా? ఉంది. ఇప్పుడు మనకి సెక్రటరేట్ ఉంటుంది. ఒకప్పుడు ఎట్లుండే, మన ఐడి ప్రూఫ్ చూపిస్తే లోపలికి పంపించేటోళ్ళు. ఇప్పుడు నేను ఇట్లే వెళ్తా, నన్ను లోపలికి పంపిస్తారేమో చూడండి. ఉద్యమాల్లో ఉన్నా కాబట్టి వాళ్ళ దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఖచ్చితంగా పంపించారు. ఒకవేళ పంపించినా ఇప్పుడు మొత్తం స్కాన్ చేసి పంపిస్తారు. సరే అట్లా కూడా పంపించినా 6th ఫ్లోర్కి మనల్ని పంపిస్తారా? 6th ఫ్లోర్ ముఖ్యమంత్రిది కదా, మనల్ని పంపిస్తారా? 6th ఫ్లోర్కి సామాన్యుడు ఎక్కినప్పుడే అది ప్రజాపాలన అయినట్టు సెక్రటేరియట్లో. అవును, అంతే కదా. 6th ఫ్లోర్లో నువ్వు కింద గేట్ల దగ్గర పోలీసులను, సెక్యూరిటీలను పెట్టి కిందోళ్ళని కిందనే ధర్మేస్తే ప్రజాపాలన ఎట్లయితుంది? నేను సెక్రటేరియట్లోనే ఉంటా, సచివాలయంలోనే ఉంటా, మీరు ఎప్పుడన్నా వచ్చి రావచ్చు, కలవచ్చు అంటే లోపలికి ఎట్లయినా వస్తాము, పైకి ఎట్లా వస్తాము? పైకి రాలేము, పైకి రానివ్వరు. రానివ్వనప్పుడు ఎంతమంది నిరుద్యోగులను కలిసిరు చెప్పండి మీరు? ఒక్క విద్యార్థినైనా కలిసిరా? వాళ్ళ సాధక బాధలు విన్నరా? ఏం విన్నారు మీరు? అప్పుడు విన్న చెవులు ఇప్పుడు ఏమైనా మూగబోయినాయా? మీ గొంతు మూగబోయిందా? మీ చెవులలో ఏమైనా సీసం పడ్డదా? ఇప్పుడు ఏమైంది మీకు? ఇప్పుడు ఎందుకు రానివ్వట్లేదు? రానివ్వండి కదా 6th ఫ్లోర్కి కూడా. లేకపోతే మీరే 5th ఫ్లోర్లో వచ్చి కూర్చొని మా సాధక బాధలు వినండి. దిగలేరా ఒక మెట్టు? మిమ్మల్ని 6వ అంతస్తులో కూర్చోబెట్టినాం కదా, మా కోసం 5వ అంతస్తులకు రాలేరా? ఒక గంట సేపు మా బాధలు వినలేరా మీరు? ఎందుకు రావట్లేదు? మమ్మల్ని కూడా సెక్రటరేట్కి రానివ్వని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఓకే, ఎట్లా వెళ్తాం చెప్పండి? ఇంకెట్లా కలుస్తాం? ఇక్కడ సీఎం బోర్ల దగ్గర అక్కడ గేట్ క్లోజ్. మా మొహాలు చూడగానే దొంగలు చూసినట్టు మమ్మల్ని కూడా పంపిస్తారు. ఆయనని ఎట్లా దొంగ అని బయట దేశాలు నమ్మకుండా ఫ్యాక్టరీస్, కంపెనీస్ రావట్లేదు, మాది కూడా అట్లే ఉంది పరిస్థితి. మమ్మల్ని చూడగానే వచ్చిర్రు అన్నట్టు తరిమేస్తున్నారు, మమ్మల్ని అరెస్టులు చేస్తున్నారు. అసలు నిరుద్యోగుల నుంచి రిప్రజెంటేషన్ ఇచ్చేదే మేమే చెప్పేది, అలాంటి మమ్మల్నే మూసేస్తున్నారు. ఎట్లొస్తారు సామాన్య నిరుద్యోగులు? వాళ్ళు భయాందోళనకు గురిగారా? ఆనాడు కేసీఆర్ సర్కార్ మీకు అన్యాయం చేసిందని, నట్టేట ముంచిందని కాంగ్రెస్ వరకు వచ్చారు. ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ మాకు నమ్మక ద్రోహం చేసింది, మమ్మల్ని నెట్ట నిలువునా కూల్చేసిందని ఇప్పుడు టీఆర్ఎస్ వైపుకి వచ్చారు. రేపు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మిమ్మల్ని మోసం చెయ్యదు అన్న గ్యారంటీ ఉందా? అస్సలు గ్యారంటీ లేదు. కాకపోతే చెప్తున్నాం కదా, గత్యంతరం లేదు తెలంగాణలో. మేము పార్టీ పెట్టేంత స్తోమత మాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బుతోనే రాజకీయం ముడిపడి ఉంది. పార్టీ పెట్టే స్తోమత లేదు, డబ్బుతోనే రాజకీయం ముడిపడి ఉంది అని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మీరు పోటీ చేశాక తెలుసుకున్నారా, లేకపోతే
రాజకీయాలన్నీ అర్థమయ్యాయా? లేదు లేదు, పోటీ చేశాకనే తెలుసుకున్నా. నాకు అక్కడనే అర్థమైపోయింది రాజకీయం అంటే డబ్బని. నాకు అక్కడనే అర్థమైంది. చాలా మంది నేను వెళ్ళినప్పుడు సోషల్ మీడియాలో చూసి నన్ను పలకరిద్దురు, గుర్తుపడుదురు, చాలా కష్టపడుతున్నావు అని మెచ్చుకుందురు, నా తిరగడం చూసి వాళ్ళు బాధపడేటోళ్ళు. కానీ ఓట్ల విషయానికి వచ్చేసరికి డబ్బే డిసైడ్ చేసింది. కాబట్టి అది నాకు నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేసిన నేను. ఆ తర్వాత డబ్బు అంటే రాజకీయం, రాజకీయం అంటే డబ్బు. ఆ తర్వాత మనలాంటి సామాన్యులు చదువుకోవాలి, ఇట్లనే రావాలి అన్న ఉద్దేశంతో నోటిఫికేషన్స్ వస్తే బాగుంటుందన్న ఇది బాగా ఇంకా బలంగా ఫిక్స్ అయిపోయినా నేను. అప్పటి నుంచి ఉద్యమాలు ఇంకా కొంచెం స్టైల్ అనేది పెంచినాం, తీరు. జూబ్లీ హిల్స్ బైపోల్లో మీరు ఇండిపెండెంట్ గా కంటెస్ట్ చేశారు. నిజంగానే కాంగ్రెస్ చేసినటువంటి దోకాకు మీరు ఒక లెసన్ చెప్పాలి అని మీరు ఇండిపెండెంట్ గా ఉన్నారా, లేకపోతే బీఆర్ఎస్ వెనకుండి మిమ్మల్ని ప్రోత్సహించింది? బీఆర్ఎస్ లేదు, ఎవరు లేదు. వాళ్ళు ఎవరు ఎంత క్యాచ్ చేసుకోవాలనుకున్నా మాకంటే ఒక క్లారిటీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయొద్దనే చెప్పినా నేను. ఏ పార్టీకి వేయండి అని చెప్పలేదు, నాకు కూడా వేయండి అని కూడా నేను చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీకి వేయకండి, మిగతా ఎవరికైనా వేయండి, మీ ఇష్టం అని చెప్పిన. కానీ కాంగ్రెస్ గెలిచింది, అక్కడ కాంగ్రెసే గెలిచింది. చెప్తున్నా కదా, డబ్బు. ఇక అధికారంలో ఉన్న పార్టీ ఖచ్చితంగా వాళ్ళు గెలుస్తారు. కానీ ఒక నిరుద్యోగుల నుంచి ఒక సెగ తగలాలన్న ఒక కాన్సెప్ట్ అయితే మాకుండే, అది మేము తగిలిచ్చినాము. కానీ ఎక్కడ అంటే వాళ్ళు ఎంత చేసినా మీరు చచ్చిపోండి కానీ మేము నోటిఫికేషన్ ఇవ్వనే స్థాయికి వచ్చిర్రు తప్ప వాళ్ళ మనసులో ఉన్న మాట మొన్న బయటపడ్డది. అప్పుడు కూడా అదే ఉన్నది, సావండి కానీ నేను పోస్టులు పెంచాను. బాయిలో దుంగుతారా, ఇంటిని తాగుతారా, తాగండి కానీ నేనైతే పోస్టులు పెంచాను, నోటిఫికేషన్లు ఇవ్వను అన్న మాట మొన్న విన్నాం మేము. ఆ మాట విన్న మరుక్షణం అయితే మాకున్న ఊహలు, ఆయన మీద ఉన్న హోప్స్, రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ఆ కాస్త మొత్తం చచ్చిపోయింది. జూబ్లీ హిల్స్ బైపోల్ ప్రచారంలో ఉన్నప్పుడు మిమ్మల్ని చెప్పుకోలేనంత ఇబ్బందులు పెట్టారు. సింధురెడ్డి గారిని కూడా టార్చర్ చేశారు. మీతో పాటు ఉన్నటువంటి చాలా మంది నిరుద్యోగులకి నరకం చూపించారు. రాటు తేలేరా, భయపడ్డారా? రాటు తేలినాం, భయపడలే. భయపడితే మేము మళ్ళా ఇంత కనిపించేటోళ్ళం కాదు కదా, ఎవరి స్టైల్లో వాళ్ళ ఉద్యమాలు చేసేటోళ్ళం కాదు కదా. అప్పటి నుంచి డోస్ పెంచినాం కదా, ఇంకా తగ్గలేదు, ఎక్కడ కూడా తగ్గలేదు, డోస్ పెరిగింది ఇంకా, అది కనిపిస్తుంది కూడా వాళ్ళకి. అయినా సరే ఇప్పుడు హోరీగా నడుస్తుంది. అందరు అనుకుంటారు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది పోరు అనుకుంటారు, కానీ కాదు, కాంగ్రెస్ వర్సెస్ నిరుద్యోగులు నడుస్తుంది ఇప్పుడు. ఓకే, ఒక పార్టీ పడేంత పోటీ ఖచ్చితంగా నిరుద్యోగులు పడుతున్నారు. ఎక్కడ కొంచెం ఒక సభలు పెట్టే దగ్గర మా దగ్గర ఫైనాన్షియల్లీ లేకపోవడం వల్ల అక్కడ కొంచెం ఎవరో పెట్టిన సభలకి మేము అటెండ్ అయ్యి 10 నిమిషాల అవకాశం వస్తే మాట్లాడి వస్తున్నాం తప్ప వేరే ఏ విషయాల్లో కూడా ప్రభుత్వంతో పోటీ పడడంలో మేము తగ్గట్లే. ఖచ్చితంగా టిట్ ఫర్ టాట్ అన్నట్టే వాళ్ళకి సమాధానం ఇస్తున్నాం. ఇక్కడ మాత్రమే ఎవరన్నా సభలు పెడితే బాగుండు, ఆ సభల్లో మాకు అవకాశం ఇస్తే మేము పోయి మాట్లాడదాము అన్న కాన్సెప్ట్తోనే వెళ్తున్నాం. ఈ రోజు బీఆర్ఎస్, రేపు బీజేపీ, ఇంకొక పార్టీ మీకు మద్దతు పలుకుతుంది గ్యారంటీగా. బికాజ్ ఎందుకంటే ఇది రాజకీయ చదరంగం కాబట్టి రాజకీయ పార్టీలు నిరుద్యోగులని, అభ్యర్థులని, విద్యార్థులని వాడుకొని వదిలేస్తాయి అనేటువంటి నిజం తెలిసే ఉన్నారా, లేకపోతే ఏ పార్టీ అయినా కూడా మనకు ఒక ఆలంబనంగా నడుస్తుందని చెప్పి అనుకుంటున్నారా? ఇక్కడ మా గేమ్ ఒక స్ట్రాటజీ ఉంది మాకు. సభలు ఎవరైనా పెట్టుకోండి, ఏ పార్టీలైనా పెట్టుకోండి, వీళ్ళు ఏమనుకుంటారు అంటే మేము సభ పెట్టి ఒక మీటింగ్ పెడితే నిరుద్యోగులు మా వైపు వచ్చేస్తారు అని బీజేపీ అనుకుంటుండొచ్చు, బీఆర్ఎస్ అనుకుంటుండొచ్చు, ఇంకేదో పార్టీలు కూడా అనుకుంటుండొచ్చు. కానీ ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని సభలు పెడతారో పెట్టండి, అందరూ ఎన్ని మీటింగ్లు పెడతారో పెట్టండి, ఎంతమంది ర్యాలీలు తీస్తారో, రోడ్ల మీదకి వస్తారో, మాకు మద్దతు వస్తారో రండి. ప్రతిపక్షాలుగా అది మీ బాధ్యత. ఓటు విషయానికి వచ్చేసరికి అది మా ఇష్టం. మా మనసులో ఎవరికి వేయాలో వాళ్ళకే ఓటేస్తాం మేము. మాకు క్లారిటీ ఉంటుంది. అప్పుడు ఓటు హక్కుని ఎట్లా వినియోగించుకోవాలో పిచ్చ క్లారిటీ ఇప్పుడు వచ్చింది మాకు. కాబట్టి పార్టీలు దమ్ముంటే ఈ 2.5 సంవత్సరాల్లో నిరూపించుకోండి అని చెప్తున్నాం. మేము ఇది చెయ్యగలం, మేము ఇది చేస్తాం నిరుద్యోగులకని మీకు ఏ కూసాన కొంచెం ఉన్నా అది నిరూపించుకోండి. ఎందుకంటే నిరుద్యోగులు ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. ఎవరిని ఎన్నుకోవాలి, ఏంది పరిస్థితి, కాంగ్రెస్ ఇట్లా చేసింది, బీఆర్ఎస్ ఇట్లా చేసింది, నెక్స్ట్ బీజేపీ ఏం చేస్తుందో, వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, వాళ్ళు అత్తపత్త లేకుండా పోయారు, అసలు ఎవరిని నమ్మాలి, చివరికి నోటాకి పడతాయి ఓట్లు. కాబట్టి పార్టీలు దమ్ముంటే మీరు ప్రూవ్ చేసుకోండి, మేము నిరుద్యోగులకు ఇది చేస్తామని చేసి చూపించిన నాడు నమ్ముతారు. లేకపోతే మాత్రం ఏ పార్టీని కూడా నమ్మే పరిస్థితిలో నిరుద్యోగులు లేరు. వీళ్ళు అనుకుంటున్నారు నిరుద్యోగులు మేము వాడుకుంటున్నాం, కాదు, నిరుద్యోగులే ఇప్పుడు పార్టీలను వాడుకుంటున్నాయి. ఎందుకంటే సభలు పెట్టాలి, కేసులు వేయాలి,
చాలా మేము లోపలికి పోతే బయటకు తీసుకురావడానికి లాయర్లను పెట్టాలి, లీగల్ టీం కావాలి, ఇవన్నీ కావాలంటే ఫైనాన్షియల్గా కావాలి. కాబట్టి ఈ పరంగా కూడా నిరుద్యోగులు అందరినీ వాడుకుంటున్నారు. తప్పేముంది? మమ్మల్ని ఎలక్షన్లో వాడుకుంటారు, మా ఓట్లను వాడుకున్నారు, మరి మేము వాడుకుంటే తప్పేముంది? ప్లకార్డులు పట్టుకున్న వాళ్ళంతా నిరుద్యోగులు కారు, రోడ్డెక్కి గర్జించిన వాళ్ళంతా పోటీ పరీక్షల అభ్యర్థులు కారు. భవిష్యత్తు పైన ఒక ప్లానింగ్ ఉన్నటువంటి వాడు, ఉద్యోగం కొట్టాలనుకున్నటువంటి వాళ్ళు లైబ్రరీలో, హాస్టల్ రూముల్లో, లేకపోతే చెట్ల కింద స్టడీ హాల్స్లో నిమగ్నమై కూర్చున్నారు అని అంటున్నారు. కొంతవరకు ఇది కూడా నిజమే కదా? నిజం ఎట్లయితుంది? ఇప్పుడు బయటికి వచ్చి కొట్లాడేటోళ్ళు ఎన్ని జీవోల గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు చెప్పండి. ఎన్ని జీవోల గురించి పటా 10 నిమిషాలు మాట్లాడతారు వాళ్ళు. ఆ వినేటోళ్ళని ఆ జీవో గురించి మాట్లాడమని చెప్పండి, సమాధానం చెప్పమని చెప్పండి. ఇంకొక విషయము, వీళ్ళు కూడా కుర్చీలలో కూర్చొని చదివే అవి న్యాయం జరగక బయటకు వచ్చి కొట్లాడుతున్నాం. అంతే కదా. గురుకుల రిలింక్వెస్ట్మెంట్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. కోర్టులో మాకు ఫేవర్గా తీర్పు వచ్చినా మీరు మాత్రం మాకు ఉద్యోగాలు ఇస్తలేరు. ఇప్పటికి ఏం రోగం? ఎందుకు ఇస్తలేరు? మరి ఇస్తే సపోర్ట్ చేయకుండా నేనే ఫస్ట్ ఎగ్జిట్ అవుతా ఉద్యమాల నుంచి. ఆ లిస్టులో నేను ఉన్నా కాబట్టి నేనే ఎగ్జిట్ అవుతా. ఇంకొకటి 29 జీవో అని చెప్పేసి గ్రూప్ 1 అభ్యర్థులు ఎక్కిరు. ఆ 29 జీవో సంగతి చూడాలి కదా. 46 అని చెప్పేసి పోలీస్ అభ్యర్థులు రోడ్ ఎక్కిరు. ఆ 46 జీవో గురించి 46 అభ్యర్థులు, ఇప్పుడు కొట్లాడుతున్న అభ్యర్థులు చెప్పినంత ఎక్స్ప్లెనేషన్ ఏ లీడర్ చెప్తారో చెప్పమని చెప్పండి. జీవో నంబర్ 4 ఫిబ్రవరిలో వచ్చింది. ఆ జీవో నంబర్ 4 రాగానే నేను ఒక వీడియో పెట్టిన. అప్పటిదాకా ఎవరు చూడలే, అసలు గుట్టు సప్పుడు కాకుండా పబ్లిక్ డొమైన్లో పెట్టేసిర్రు ఆ జీవోని. ఎందుకు పెట్టిరో తెలియదు. 544 పోస్టులతోటి మాకు డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్ వస్తుందని సంతోషపడేలోపే కొత్త జీవోని తీసుకొచ్చి దాంట్లో పుల్ల పెట్టిరు. వీళ్ళు పుల్ల పెట్టని జీవో ఏదన్నా ఉందా, ఎగ్జామ్ ఏదన్నా ఉందా చెప్పండి. అన్నిట్లో ఎలుపెడతారు. అన్నిట్లో ఏదో ఒక జీవోని అడ్డుపెట్టి మీరే మమ్మల్ని రెచ్చగొడతారు. అవి బయటకు వచ్చి క్వశ్చన్ చేయించేటట్టు, ప్రెస్ మీట్లు పెట్టించేటట్టు, చివరికి కోర్టు మెట్లు ఎక్కేటట్టు కూడా మీరే వేస్తారు. ఇది ఒక గేమ్ నడుస్తుంది నోటిఫికేషన్లు లేట్ కావడానికి. ఇప్పుడు చూడండి, నేను చెప్తున్నా కదా, నెక్స్ట్ గేమ్ ఏదైతే ఉందో ఇక ఇది సాగుతూనే ఉంటుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ అవి ఇవి సాగదీసి చివరికి ఏజ్ రిలాక్సేషన్ దగ్గర మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ 10 నెలలు అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది, ఏజ్ రిలాక్సేషన్ పెంచండి అని మళ్ళీ గొడవ చేయాల్సి వస్తుంది. ఆలోపు 1 ఇయర్ గడిచిపోతుంది. 1 ఇయర్ ముందు ఏముంది, ఇంకా ఎలక్షన్సే కదా. అప్పుడు అన్ని నోటిఫికేషన్స్ ఇస్తే ఏం నెత్తికేసి కొట్టుకోవాలా? ఎన్ని నోటిఫికేషన్స్ అని చదువుతాం? ఈ 2 సంవత్సరాలు ఉద్యమాలు చేసి మా మైండ్ ఎంత అలసిపోయి ఉంటుంది. సడన్గా నువ్వు అప్పుడు నోటిఫికేషన్స్ ఇస్తే మేము ఏం చేయాలి చెప్పండి. చదువుకోవచ్చు కదా అంటే మరి ఏం చదువుతాం, ఎట్లా చదువుతాం? ఏ నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఏ జీవో వల్ల అది అడ్డుపడుతుందో తెలియదు. ఊకుంటామా? ఇప్పుడు ఖచ్చితంగా ఇలాంటి నోటిఫికేషన్లు లిటిక్కులు పెట్టి జీవోలు అడ్డు పెడితే మాత్రం ఖచ్చితంగా కోర్టు మెట్లు ఎక్కుతాయి. మేమే పోతాం కోర్టులకి. మీరు ఇచ్చేం లాభం? మీరు అన్నట్టు ఏ రాష్ట్రంలో కూడా జీవోలు రద్దు చేయమని గొడవ చేయట్లేదు, కానీ ఏకైక రాష్ట్రం మన తెలంగాణనే. అంటే ఇక్కడ కొట్లాడేటోళ్ళు ఎంత షార్ప్గా ఆలోచిస్తున్నారు చూడండి. వాళ్ళకి తెలుసు దేని వల్ల నష్టపోతున్నామో వాళ్ళకి తెలుసు. అందరికీ కూడా ఒక్కొక్కరు ఒక్కో జీవోని పట్టుకొని వచ్చారు. నేను టీచర్ అభ్యర్థులకు సంబంధించిన జీవోలన్నీ నేను పట్టుకున్నా. 29 జీవో గురించి అందరు వేరే వాళ్ళు పట్టుకురు. పోలీస్ అభ్యర్థులు 46 జీవోని పట్టుకురు. ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క జీవోని పట్టుకొని మేము కొట్లాడుతుంటే మీరు ఎట్లా మాట్లాడతారు? ఆ జీవోలు ఏందో తెలియదు మీకు. ఫస్ట్ చక్కగా ఒకరెవరో చెప్తే వాళ్ళ స్వార్థపూరితంగా తయారు చేస్తే చక్కగా సంతకం పెడతారో పబ్లిక్ డొమైన్లో పెడతారో. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలుసా మీకు? అవి మేము అనుభవిస్తాము. మా కేటగిరీకి పోస్టులు రాక, వచ్చిన పోస్టులు కూడా ఈ జీవోల వల్ల పోక అసలు పిచ్చిగా అవుతుంటాయి ఈ జీవోలు. ఆ జీవోలు వద్దు అని మొర్ర అని మేము మొత్తుకుంటుంటే అసలు ఒక ఎగ్జామ్కి లేదు అన్న జీవోని కూడా ఏదో ఒక జీవో గుట్టించి ఎగ్జామ్ పెడుతున్నారు. అంత అవసరం ఏముంది? ఇంటర్వ్యూలు లేవు అన్న రాష్ట్రంలో మళ్ళీ ఇంటర్వ్యూలు పెట్టిర్రు. ఇంటర్వ్యూలు లేకుండే రద్దు చేసిండ్రు మొత్తం, అయినా మళ్ళీ ఇంటర్వ్యూలు పెడుతున్నారు. ఇప్పుడు ఇంటర్వ్యూల వల్ల ఎవరికి లాభం? అన్ని రికమెండేషన్లు. తెలియదా? ఆ కథ తెలియదా అందరికీ? ఎవరి స్టూడెంట్స్కి వాళ్ళు రికమెండ్ చేసి వేయించుకుంటారు మార్కులు. ఇంకా మాకు సామాన్యునికి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇంటర్వ్యూ సిస్టమ్ ఎందుకు? ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఎందుకు? డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఓటీఆర్ అప్డేట్ చేసుకుంటారు, అప్లోడ్ చేసుకుంటారు, అప్లై చేసుకుంటారు. ఓటీఆర్కి లాస్ట్ డేట్ ఎందుకు పెట్టారు? మరి మినిమం సెన్స్ కదా ఇది. 4th సెమిస్టర్ 6th సెమిస్టర్ అయిపోయిన వాళ్ళ అప్లై చేసుకుంటారు. ఏముంది? ఇంకా నీకు అంటే నిరుద్యోగుల శాతం ఎంత ఉందో పెరుగుతుంటుంది కదా, అది భయం వీళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ని మరి చెప్పగలుగుతారా? ఇప్పుడు ఈ లీడర్లు చెప్పగలుగుతారా? ఈ జీవోలు, ఈ ఓటీఆర్లు, అసలు ఓటీఆర్ ఫుల్ ఫామ్ కూడా తెలియని వాళ్ళు ఉన్నారు.
అట్లా ఉంది పరిస్థితి. ఓటీఆర్ ఫుల్ ఫామ్ తెలియదు, ఓటీఆర్ అంటే ఏందో తెలియదు, ఓటీఆర్ ఎందుకు అప్లై చేస్తారో కూడా తెలియదు. ఒక్క జీవోని తీసుకపోతే అర్థం కాని లీడర్లే ఉన్నారు తప్ప ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు అంతకయ్యారు, చదువుకున్న వాళ్ళు అంతకయ్యారు లీడర్లు. ఇట్లాంటి వాళ్ళు మా గురించి కామెంట్ చేస్తే వినే స్థితిలో అయితే మేము లేము. మాకు తెలుసు మా వర్త్ ఏందో తెలుసు. మేము వెరిఫికేషన్ల దాకా పోయొచ్చిన వాళ్ళం. ఖచ్చితంగా లాస్ట్ టైం నోటిఫికేషన్లో మీరు 70,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు కదా, ఆ 70,000 ఉద్యోగాల సెలక్షన్లో కూడా మేమున్నాం. మేము నిరూపించుకుంటాం. ఆ సెలక్షన్ చేసే ప్రాసెస్లో మీరు తప్పులు చేసిర్రు, మేం కాదు. మేము చదివినాము, అక్కడ దాకా వచ్చినాము, వెరిఫికేషన్లు కూడా మేము అటెండ్ అయినాం. మీరు తప్పులు చేసి 70,000 ఉద్యోగాలు అడ్డదారిలో మీరు దొడ్డి మార్గంలో మీరు భర్తీ చేసిర్రు. 2.5 ఏళ్ల క్రితం మీకు తోడుంటాను అని చెప్పినటువంటి గొంతుకలు మొత్తం పదవులు వచ్చిన తర్వాత సైలెంట్ అయిపోయాయి. పదవులు రాకపోయినా కూడా కొంతమంది సైలెంట్ అయిపోయారు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఎవరు దిక్కు మీకు, ప్రభుత్వానికి మీకు మధ్య వారధిగా ఎవరుంటారు? అసలు ఎవ్వరు లేరు ఇప్పుడైతే. ఈ కొన్ని రోజులైతే బల్మూర్ వెంకటన్న, రియాజ్ సార్, అద్దంకి దయాకర్ అన్న, కోదండరామ్ సార్, వీళ్ళు నలుగురు అయితే అసలు నిరుద్యోగులకి చాలా క్లోజ్. వీళ్ళు చాలా అంటే చాలా ఒక ఇంట్లో మెంబర్ లాగా నిరుద్యోగులం అందరం కూడా వీళ్ళ ఇంటికి వెళ్ళేటోళ్ళము. ఎమ్మెల్యే క్వార్టర్స్కి తక్కువ, వీళ్ళ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్గా ఉన్నదే ఎక్కువ. మేమంతా అంత మంచిగా ఉండే వ్యక్తులు ఈరోజు కనీసం పలకరింపులు లేవు. 20 మంది నిరుద్యోగులు చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు అన్న ఒక క్వశ్చన్ కూడా వాళ్ళకి రావట్లే. అవసరం పడి ఫోన్లు చేసినా సరే ఫోన్లు ఎత్తట్లే, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు కూడా మాకు ఏం చెప్పుకోవాలని ఆలోచిస్తారో ఏమో తెలియదు. నేను అట్లా కూడా ఆలోచిస్తా, వాళ్ళని మరీ బ్యాడ్ అని కూడా నేను అంటలేను. కానీ మా ఆవేదనను మాత్రమే వాళ్ళని తిట్ల రూపంలో వస్తున్నాయి తప్ప వాళ్ళు ఎంతసేపటికి వీళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, మాట ఇచ్చినాం కదా, మాట తప్పుతున్నాం అన్న ఆలోచన తీరులో వాళ్ళు మాట్లాడట్లేదో, లేకపోతే వాళ్ళ దగ్గర సమాధానం లేక మాట్లాడట్లేదో తెలీదు. కానీ చాలా గ్యాప్ వచ్చేసింది. ఈ నలుగురు నిజంగా రేవంత్ రెడ్డికి మాకు వారధులు. కానీ ఈ 4 గేట్లు కూడా కట్ అయిపోయినాయి. ఇప్పుడు మేము గనక కాంగ్రెస్ గవర్నమెంట్ని టచ్ చేయాలనుకుంటే డైరెక్ట్ పోయి నదిలో మునగడమే, సముద్రంలో కొట్టుకుపోవడమే, అలాంటి పరిస్థితి ఉంది. ఈ వారధులన్నీ కూడా తెగిపోయినాయి. అసలు ఎవ్వరు కూడా లేరు ఇప్పుడు. విద్యాశాఖ మంత్రి దగ్గరికి మేము పోవాలనుకుంటే మాత్రం ఫస్ట్ సముద్రంలో ఏర్లో మునగాల్సిందే, వేరే దారే లేదు. ఇక మునిగిపోయినాం. ఇక ఏం చేస్తాం చెప్పండి? నమ్మి ఓట్లేస్తే ఈరోజు దిక్కులేని స్థితిలో నిరుద్యోగుల్ని వదిలేసి ఎవరో సభలు పెడితే మేము అక్కడికి వెళ్ళి మా ఆవేదన చెప్పుకుంటే మీకు ఎందుకు అంత నొప్పి అవుతుంది? అక్కడ మా ఆవేదన కనిపిస్తలేదు మీకు. ఎంతసేపటికి గులాబీ జెండాలే కనిపిస్తున్నాయి మీకు జెండాలు తప్ప మా ఆవేదనలు కనిపించవా? మేము మరి ఎవ్వరు లేనప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినాం. ఆ ప్రెస్ మీట్లకి ఇంత వాల్యూ ఇవ్వలేదు ఎందుకో, ఆ ప్రెస్ మీట్లను పట్టించుకోలేదు ఎందుకో? గులాబీ జెండా అధ్యక్షతన మాట్లాడిన మాటలే మీ చెవిన పడ్డాయి. అప్పుడే మీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయినాయి. అప్పుడే మీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యి ఎర్రగా ఉన్న నా చున్ని గులాబీ రంగులోకి మారిపోయింది. ఎట్లా మారిపోయింది? ఇదే చున్ని, ఇదే ఎర్ర చున్ని వేసుకొని పోయినా నేను, అది గులాబీ రంగులోకి ఎట్లా మారిపోయింది? మీ ఎడిటింగ్ వల్ల మారిపోయిందా, లేకపోతే నా వల్ల మారిపోయిందా? చూసే చూపు మీది. మీ తప్పు పెట్టుకొని నన్ను గులాబీ రంగు కప్పుకున్నావు అంటే ఎట్లా సాధ్యమవుతుంది చెప్పండి? ఎగ్జాక్ట్లీ రైట్. ముఖ్యమైన 3 ప్రశ్నలతో ముగిస్తాను ఆస్మాచి. మీరు రేవంత్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి నార్మల్ వ్యక్తి కాదు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నిరుద్యోగ సంగ్రామ సభగా తొడగొట్టి మరి మీరు సవాలు విసిరారు. మీరు పోరాటం చేస్తోంది, మీరు సవాల్ విసిరింది వ్యక్తితో కాదు, వ్యవస్థతో, ప్రభుత్వంతో. రెడీగా ఉన్నారా? ఎస్, రెడీగానే ఉన్నా. నేను విద్యాశాఖ మంత్రికి సవాల్ విసిరిన. నేను చెప్పినా కూడా క్లియర్గా, ఆయన ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ నాకు అనవసరం. విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర పెట్టుకొని ఆయన తప్పు చేసిండు. అవతలకు ఆయన రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాడు. హోంమంత్రి ఇస్తారా, విద్యాశాఖ మంత్రి ఇస్తే ఏదో ఒక మంత్రి పదవి ఇవ్వచ్చు కదా. వేరే వాళ్ళకి ఇస్తే ఆ శాఖకి కొంచెం న్యాయమన్నా జరుగుతుంది కదా. అవసరమేముంది? మీరు విద్యాశాఖ మీరు పెట్టుకున్నారు కాబట్టి నేను మాట్లాడాల్సి వస్తుంది. నేను తొడగొట్టినా, ఇక మీరు నా మెడ కోసినా సరే 2 లక్షల ఉద్యోగాలనే మాట్లాడతా చివరి శ్వాస వరకు. ఖచ్చితంగా మాట్లాడతా. అది చాలా నేను రిస్క్తో కూడిన ఛాలెంజ్ నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. చాలా నా మీద ట్రోలింగ్స్, వాళ్ళ అటాక్స్ చాలా జరుగుతున్నాయి. దట్స్ మై క్వశ్చన్ టు. ఇప్పుడు కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో మిమ్మల్ని చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు, చాలా దారుణంగా విమర్శిస్తున్నారు. ఇది గనక ఇలాగే ముందు కొనసాగితే మీ పైన భౌతిక దాడులు జరిగేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. బికాస్ రాజకీయాల్లో ఇప్పుడు ఎవరిని ఏమీ నమ్మలేం. రెడీగా ఉన్నారు దానికి? రెడీగానే ఉన్నా. ఎందుకంటే ఒక నిరుద్యోగితో ఓట్లు వేయించుకొని, నిరుద్యోగితో ప్రచారాలు చేయించుకొని, నేను నిజంగా ఏదైనా కండువా కప్పుకున్నా అంటే మాత్రం అది ఖచ్చితంగా కాంగ్రెస్ కండువానే కప్పుకొని నేను ప్రచారాలు చేసిన.
చాలా మంది నిరుద్యోగులు కండువాలు కప్పుకోకుండా డైరెక్ట్ వచ్చి ప్రచారాలు చేశారు. కానీ నేను మాత్రం ఈ మన కాంగ్రెస్ కండువ కప్పుకొనే నేను ప్రచారాలు చేసిన. ఇప్పటికీ నా రూమ్లో నేను ప్రచారం చేసినప్పటి నుంచి మన హస్తం గుర్తువి మొత్తం ఇక్కడ పిన్స్ పెట్టుకునేవి కండువాలు అన్నీ కూడా నా రూమ్లో ఉంటాయి. నాకు అవన్నీ చూపించబుద్ధి అవుతుంది, ఒక వీడియో చేయబుద్ధి అవుతుంది, నెక్స్ట్ అది కూడా చేస్తా. ఇవన్నీ నా రూమ్లో ఎట్లా ఉంటాయి, నేను చేసినా కాబట్టే ఉన్నాయి కదా. ఇంకొకటి ఖచ్చితంగా భౌతిక దాడులు కూడా జరిగే అవకాశం ఉంది, కానీ ఆ ఘనత మీకే దక్కుతుంది. నిరుద్యోగుల వల్ల ఓట్లు వేయించుకొని గెలిచి అధికారంలోకి వచ్చి మీరు సావండి అనే స్టేజ్కి వచ్చినప్పుడే నాకు అర్థమైంది మీరు మమ్మల్ని ఖచ్చితంగా కొడతారని. అది కూడా అవుతుంది. ఇక సంపుదామనే ఫిక్స్ అయిన వాళ్ళకి కొట్టడం ఒక లెక్కన, ఖచ్చితంగా భౌతిక దాడులు కూడా జరుగుతాయి. దేనికైనా రెడీ. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా మాత్రమే కాదు, తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్తలు మొత్తం అంతా కూడా మిమ్మల్ని ఆడుకుంటున్నారు. ఇక అటు ఆంధ్ర వైపు అటు ఆంధ్ర వైపు సోషల్ మీడియా కూడా మీరు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా గళమెత్తినందుకు మిమ్మల్ని చాలా దారుణంగా మార్ఫింగ్స్ చేసి న్యూడ్ పిక్స్ పెట్టి పచ్చి బూతులు తిడుతూ మెసేజ్ చేస్తున్నారు. అవసరమా ఆస్మా ఇదంతా? ఖచ్చితంగా అవసరమే. ప్రశ్నిస్తేనే ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసు. అట్లానే ప్రశ్నించకుండా ఉండడం అయితే, అందరిలాగా ఉండడం అయితే నాతోటి కాదు, అది నా వల్ల కూడా కాదు. ఖచ్చితంగా నేనైతే ప్రశ్నించడం వల్లనే నువ్వు ఇట్లా ట్రోల్ అవుతున్నావు, ఇట్లా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయంటే నేను బ్యాడ్ కదా, నేను బ్యాడ్ కాదు కదా. మీరు పెట్టడం వల్ల మీరు ఒక ఆడపిల్లకి పెడుతున్నారంటే మీకు సిగ్గుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. మిమ్మల్ని టార్గెట్ చేస్తూ పెడుతున్నటువంటి కామెంట్లు చదివినప్పుడు, పోస్టులు పెడుతున్నప్పుడు, మీ మార్ఫ్డ్ పిక్చర్లు చూస్తున్నప్పుడు ఎన్నో ఉద్యమాల్లో ఉన్న నేనే కాస్త ఇబ్బందికరంగా ఫీల్ అయ్యాను. అవసరమా ఆస్మాకి ఇంత ఆగిపోతే బాగుంటుందేమో అని మీరేమంటారు? అయితే చాలా మంది అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నువ్వు కామెంట్ బాక్స్ ఎందుకు ఆఫ్ చేయవు అని చెప్పేసి. నేను ఎందుకు ఆఫ్ చేస్తా? పెట్టేటోనికి సిగ్గు లేనప్పుడు నాకేం పోయింది? ఇప్పుడు జనసేన కార్యకర్త అయినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయినా సిగ్గు లేకుండా, సిగ్గు విడిచి బండ బూతులతో కామెంట్ పెడుతున్నారు. ఆ కామెంటు చదివిన వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు చెప్పండి. సరే, నేను ఆఫ్ చేయట్లేదంటే దానికి రీజన్ నేను చెప్తున్నా కదా. ఆ కామెంట్స్ అన్నీ నాతో పాటు తెలంగాణ రాష్ట్రం మొత్తం చూడాలి. ఓట్లు వస్తాయి, నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి. అప్పుడు ఎవరికి ఓటేయాలి, ఒక ఆడబిడ్డని ఇంత అవమానించిన ఏ పార్టీకి ఓటేయాలనేది ఒక క్లారిటీ వస్తుంది జనాలకి. ఒకవేళ వేస్తే ఇలాంటి అరాచకపు నీచపు మనుషులకి వేస్తే, ఓటేస్తే ఎట్లా ఉంటుందో వాళ్ళకి తెలియాలి. నాకే కాదు, నాలాంటి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడబిడ్డలకు కూడా సెక్యూర్ ఉండదు కదా. ఇప్పుడు నీ చెల్లెను ఇంకొకటి ఏడిపిస్తాడు, ఇంకొక పార్టీవాడు ఏడిపిస్తాడు, ఊకుంటావా? అట్లే ఊకుంటావా? వాడిని గల్లా పెట్టుకొని కొట్టావా? అలాంటిది నేను కూడా నీ చెల్లె లాంటి దాన్నే కదా. అలాంటిది అయినప్పటికీ నువ్వు పెడుతున్నావు అంటే ఇక్కడ నేను క్వశ్చన్ చేస్తున్నా. ఏమన్నా అంటే అంటారు కదా, ఆడపిల్లవు నోరు మూసుకొని ఊక కూర్చో, మాట్లాడొద్దు. ఏ యుగంలో ఉన్నాం మనం? 5G జనరేషన్, రోబోలు తిరుగుతున్న కాలంలో ఇంకా ఆడపిల్లని మాట్లాడొద్దు, నువ్వు క్వశ్చన్ చేయొద్దు అని చెప్పేసి నా నోరు నొక్కేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆడపిల్ల ఇలా ఉండొద్దు, అలా ఉండాలి అని చెప్పడం మాత్రమే కాకుండా చాలా దారుణంగా నేను ఆన్ రికార్డ్ చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను, బట్ చెప్పక తప్పడం లేదు. నువ్వు ఒక ఆడదానివేనా అని అడుగుతున్నారు. నువ్వు ఒక ఆడదానివేనా, నీ రేట్ ఎంత, నేను మైక్ పెట్టి అంత ఘోరంగా చేస్తున్నారు. కానీ వాళ్ళకి అసలు ఆ పోస్ట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఆడపిల్లని నా నోరు ఉంది, ఇప్పుడు నా నోట్లో మైకు పెడుతున్నారంటే వాళ్ళు ఎంత నీచులు చెప్పండి. నీ రేట్ ఎంత అని నన్ను అడుగుతున్నారు కదా. మరి మీ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళ రేట్ ఎంత అని కూడా వేరేవాడు అడుగుతాడు. అప్పుడు ఏం చేస్తావు? నీ ఇంట్లో ఆడవాళ్ళు కాబట్టి పోయి తంతవు. కానీ నాకు అవసరం లేదు. నీ గురించి అందరికీ తెలియాలి. ఫస్ట్ నువ్వు ఉన్న ప్రొఫైల్ ఏంది, నువ్వు పెట్టే కామెంట్ ఏంది. నువ్వు ఉన్న ప్రొఫైల్ ఏమో పవన్ కళ్యాణ్ది, నువ్వు ఉన్న ప్రొఫైల్ ఏమో రేవంత్ రెడ్డిది, నువ్వు ఉన్న ప్రొఫైల్ ఏమో నారా లోకేష్ చంద్రబాబు నాయుడుది. తీరా చూస్తే నువ్వు పెట్టే కామెంట్స్ నీ రేట్ ఎంత అని. ఇప్పుడు నువ్వు అడిగినట్ట, నారా లోకేష్ అడిగినట్ట, రేవంత్ రెడ్డి అడిగినట్ట, చంద్రబాబు అడిగినట్ట, లేకపోతే పవన్ కళ్యాణ్ అడిగినట్ట నీ రేట్ ఎంత అని ఎవరి మీద కేసులు పెట్టాలి? వాళ్ళకి సిగ్గుండాలి. కాబట్టి ఈ పార్టీల నిజస్వరూపం పబ్లిక్కి తెలవాలని నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చెయ్యను, కూడా ఎప్పుడు కూడా చేయను. ఎందుకంటే పెట్టేటోళ్ళకి సిగ్గు లేనప్పుడు నాకేం పోయింది? ఆ కామెంట్స్ పబ్లిక్ చూడాలి, పబ్లిక్ రియలైజ్ అవ్వాలి, తెలుసుకోవాలి పబ్లిక్. అందుకని నేను కామెంట్ బాక్స్ ఆఫ్ చేయట్లేదు. తెలంగాణ నిరుద్యోగుల తరపున, పోటీ పరీక్షలు రాసేటువంటి అభ్యర్థుల తరపున, న్యాయం కావాలి అని కోరుతున్నటువంటి బాధితుల తరపున తెలంగాణ రాజకీయ పక్షాలకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజానికానికి ఏం చెప్తారు ఆస్మా? లెట్స్ కంక్లూడ్ విత్ యువర్ ఆన్సర్. ఏం చెప్తా అంటే, చాలామంది తొడగొట్టి సవాల్ విసరాల్సినంత అవసరం ఏముంది అనేది ఒక క్వశ్చన్ మార్క్ కదా చాలా మందికి. నేను తొడగొట్టి ఆ పౌరుషాన్ని రేకెత్తకపోతే
పిల్లలు 20 మంది చనిపోయారు. ఉమ్, కొద్ది రోజులు మేము మౌనం వహిస్తే, కొద్ది రోజులు పోరాటం పక్కన పెట్టి చదువుకుంటూనే కూర్చున్నాం. మేము కంప్లీట్గా 12 అవర్స్ 14 అవర్స్ కూర్చున్నాము. 5,000 నోటిఫికేషన్ వచ్చేసరికి నాకు వచ్చిన మెసేజ్లు ఏంటంటే, ఈ 5,000 నోటిఫికేషన్ పోలీస్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడం కంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎంట్రీని దాగి చావడం మేలు అన్నారు. ఉమ్, ఆ మెసేజ్ చూసినప్పుడు నాకు ఎట్లా అనిపిస్తుంది? ఉమ్, మీరు అన్నట్టు పోతే నా ఒక్కదాని ప్రాణం పోతుందేమో, ఎక్కువ పోరాడితే వాళ్ళు కొట్టి నన్ను ఒక్కదాన్ని చంపుతారేమో. 30 లక్షల మంది నిరుద్యోగుల పరిస్థితి ఏంది అనిపించింది. అమ్మో, వీళ్ళ కోసం ఎంత పోరాడినా తక్కువనే, రిస్క్ తీసుకున్నా తక్కువనే అనిపించింది. అందుకే పోలీస్ అభ్యర్థుల మీద కేసులు అయితే ఇబ్బంది అవుతుంది అన్నట్టు నేను పోయి ముట్టడి పెట్టిన. ఉమ్, నాకు సంబంధం లేదు, మా చెల్లె రాస్తుంది ఎస్ఐపిసి నోటిఫికేషన్. ఓకే. నా హైట్ లేదు, నేను రాయను, నేను టీచర్ అభ్యర్థినే. అయినా సరే మా చెల్లె కోసం, మా చెల్లెల లాంటి చెల్లెళ్ళ కోసం, తమ్ముళ్ళ కోసం నేను పోయినా ముట్టడికి. ఉమ్, అట్లా మేము ఒకరి కోసం ఒకరం ఉద్యమాలను మేము చేసుకొని ప్రోత్సహించుకుంటున్నాం. ఇంకొకటి ఏంటంటే, ఫూలిష్గా మనం తెచ్చుకున్న రాష్ట్రంలో ఉద్యోగాలు సాధించుకోవడం కష్టమవుతుంది అని ఒక నిరుత్సాహంలో నిరుద్యోగ యువత సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. ఉమ్, అది ఎవరికన్నా తెలుసా? 20 మంది చచ్చిపోయారు. కనీసం వాళ్ళకు ఒక సంతాప సభ ఏర్పాటు చేయలేని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడుతుంది, మమ్మల్ని పెయిడ్ బ్యాచ్లని మాట్లాడుతుంది. నేను ఒక్కటే అడుగుతా, ఆ రోజు మీరు అధికారంలోకి రావడం కోసం మమ్మల్ని ఎంత కొన్నారు? ఈరోజు ప్రశ్నిస్తున్నందుకు బీఆర్ఎస్లో కలిపిరు కదా, ఇప్పుడు బీఆర్ఎస్ మమ్మల్ని ఎంత కొన్నది, ఎంత కొన్నది నిరూపించగలుగుతారా? ఫస్ట్ మీరు మమ్మల్ని ఎంత కొన్నారో, మీరు మమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులుగా మార్చిరు కదా. ఆ రోజు ఫస్ట్ పెయిడ్ ఆర్టిస్టులుగా మార్చింది కాంగ్రెస్ పార్టీ కదా మమ్మల్ని. అంతే. ఖచ్చితంగా కాంగ్రెస్ ఈ రోజు మీకు సపోర్ట్ గా ఉన్నటువంటి బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం ఆ రోజు మిమ్మల్ని దుమ్మెత్తి పోసిందే, మిమ్మల్ని పేద ఆర్టిస్టులు అన్నది మామూలుగా కాదు అసలు. అలాంటిది గోడలకి స్టిక్కర్లు వేసేటప్పుడు, కండవ కప్పుకొని ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల స్టిక్కర్లు వేసేటప్పుడు అవి ఎంత ట్రోలింగ్స్ అయింటాయి మా మీద. అయినా సరే పట్టించుకోలేదు, అసలు ఎక్కడ కూడా నెగిటివ్గా మాట్లాడలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చాలా ప్రయత్నాలు చేసి, అంత నిర్బంధాల మధ్యలో కూడా మేము వచ్చి ఈరోజు పార్టీని గెలిపిస్తే పేడ్ ఆర్టిస్టులు అన్నారు కదా. మీరు మమ్మల్ని ఎంత కొన్నారు? మీరు ఆన్సర్ చెప్పండి ఫస్ట్. మీకోసం ప్రచారాలు చేసినప్పుడు, మీకోసం బస్సు యాత్రలు చేసినప్పుడు, మీకోసం మీరు గెలిస్తే మీ కుటుంబాలతో మీరు సంబరాలు చేసుకున్నారు, నిరుద్యోగులతో కలిసి చేసుకోలే ఆ రోజు. కానీ మీరు గెలిచిన తర్వాత మా కంట్లో వెలుగు వచ్చింది, మేము బాణసంచా కాల్చుకున్నాము, మేము రంగులు పూసుకున్నాము, మేము సంబరాలు చేసుకున్నాము 2-3 రోజులు. అంత ఉత్సాహంగా మేము ఉంటే చివరికి ఈరోజు ఆ రంగులు కాస్త నల్ల రంగులుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. మా కంట్లో వెలుగు తగ్గిపోయింది. ఈరోజు ఎరుపు రంగుతో కళ్ళు ఎర్రబడుతున్నాయి. దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? 20 మందిని బలి తీసుకున్న ప్రభుత్వం మీరు. వాళ్ళ పేర్లు ఈరోజు బయటికి రాకుండా చేస్తున్నది మీరు. 4 చచ్చిపోయిన ఆ ప్రభుత్వాన్ని ఈరోజు నిందిస్తున్నామే. మరి 20 మంది చంపిన ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? ఇట్లా ప్రభుత్వాలు మారుతున్నా చచ్చిపోయేది నిరుద్యోగులే అధికారంలోకి తేవాలి. ఉద్యోగాలు ఇవ్వకపోతే మళ్ళీ చేతగాక నిరుద్యోగులే ఆత్మహత్యలు చేసుకోవాలి. మా శవాల మీద మీరు రాజకీయాలు చేస్తారు. మాకు గత్యంతరం లేక మేము కొందరిని నమ్మాల్సి వస్తుంది, మాట్లాడాల్సి వస్తుంది. చివరిగా ఈసారి మాత్రం చాలా జాగ్రత్తగా ఓటు వినియోగించుకుంటాము. ఖచ్చితంగా చాలా ముందు చూపుతో ఆలోచించి ఎవరికేయాలో కూడా మాకు తెలుసు. ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్లు దోకా కా జవాబ్ ఓట్ సే దేతే जरूर देते. अब पिक्चर अभी बाकी है, आगे खाली ट्रेलर दिखाए क्या? खाली ट्रेलर दिखाए? हाँ, खाली ट्रेलर भी नहीं दिखा रहे हम अभी. सबके साथ मिलके कर रहे होते, मगर वोट किसको डालते बोलने का हमारे दिल में जो है वो कोई भी नहीं पकड़ेगा. किसी के हाल से नहीं होगा, किसी के साथ हम नहीं चलेंगे, नहीं होता भी वो. कौन सी पार्टी भी हमारे पीछे आना पड़ता, हमारे सामने कौन सी पार्टी नहीं रहती, वो पार्टी के पीछे हम नहीं रहते, हमारे पीछे पार्टी रहती, हमारे पीछे पार्टीज पड़ना. షూర్, లెట్స్ వెయిట్ ఫర్ ద మూమెంట్. Yes. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పి రాస్తాడు శ్రీశ్రీ. Yes. ఇప్పుడు నా ప్రాణం పోయినా పర్లేదు కానీ బానిస సంఖ్యలు మాత్రం పోవాలి. తెలంగాణ నిరుద్యోగుల అభ్యర్థుల జీవితాలు తలరాతలు మారాలని మీరు కోరుకుంటున్నారు. రాబోయే రోజులు ఎలా ఉంటాయో, ఈ జంగ్ సైరన్ ఎటు దారి తీస్తుందో చూద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ సో మచ్ అస్మాజీ. థ్యాంక్ యూ.